బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల కాక తారస్థాయికి చేరుతుంది. ఒకవైపు అభ్యర్థుల మార్పు చేర్పులతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూసుకెళ్తుంటే చంద్రబాబు పవన్ లెక్కల కుస్తీలు కొలక్కి వచ్చినట్టు తేలలేదు. జగన్ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ జనసేనల పొత్తుపై సందేహాలు నెలకొన్న పరిస్థితే. ఎన్నికల టైం దగ్గర పడుతున్నా ఉమ్మడిగా ముందుకెళ్లే వ్యవహారంపై సందిగ్ధతతో అటు తెలుగు తమ్ముళ్లు ఇటు జనసేన నాయకులు టెన్షన్లో పడ్డారు. మరోపక్క వైసీపీ అధినేత లిస్టుల మీద లిస్టు విడుదల చేస్తూ దూసుకెళ్తుంటే టీడీపీ జనసేనలు మాత్రం ఇప్పటికీ అభ్యర్థుల కసరత్తు దగ్గరే ఉండడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహంలో ఉన్నారు. ఇదిలా ఉంటే వైసీపీపై అసంతృప్తితో టీడీపీ జనసేన పార్టీలో చేరికలు ఊపందుకోగా ఇప్పటికే పలువురు నేతలు కూటమిలో చేరిపోయారు. ఇలాంటి పరిస్థితులలో సీట్ల సర్దుబాటు పొత్తు వ్యవహారంతో ఇప్పుడు ఆ నేతలంతా తలలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నారన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. జగన్ టార్గెట్ గా ఏపీ రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. వైసీపీని గద్దె దించడం కోసం పొత్తులే సరైన మార్గం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు నుంచే దూకుడుగా ఉన్నారు. టీడీపీతో స్నేహం కంటే ముందే బీజేపీతో పొత్తులో ఉన్న ఆయన ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తే జగన్ను ఓడించడం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిలకు ఇవ్వడంతో చంద్రబాబు వ్యూహం మారినట్టుగా సమాచారం. కాంగ్రెస్ బలపడితే వైసీపీ బలహీనపడడం తమకు కలిసి వస్తుందన్న ఆశలో ఉన్నారట చంద్రబాబు. అయితే ఇటు కాంగ్రెస్ బలపడడం ఏమాత్రం ఇష్టం లేని బీజేపీ పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తో అంటకాగుతున్న టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఢిల్లీ బీజేపీ పెద్దలు తేల్చి చెప్పడంతో పవన్ పునరాలోచనలో పడ్డారన్న టాక్ వినిపిస్తుంది. దీంతో ముందు నుంచి బీజేపీతో కొనసాగిస్తున్న బంధాన్ని కంటిన్యూ చేస్తారా లేదంటే ఎన్నికల వ్యూహంలో భాగంగా టీడీపీతోనే ముందుకెళ్తారా అన్న సందేహంతో తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు వ్యవహారంలో స్తబ్దత నెలకొంది. రైట్, ఏపీ రాజకీయాలకు సంబంధించి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన టీడీపీ మళ్ళీ బీజేపీ మధ్యలో వచ్చే అవకాశం కోసం కూడా ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి హీట్ పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ 6 జాబితాలకు సంబంధించి కూడా దాదాపుగా 67 మంది శాసనసభకి 16 మంది లోక్సభకు అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇక టీడీపీ జనసేనకు సంబంధించి ఇంకా అధికారికంగా పొత్తులు ఎత్తులకు సంబంధించి ఎటువంటి క్లారిటీ కూడా లేదు. వీరిద్దరూ కూడా రానున్న ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ కోసం బీజేపీ సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ అవడంతో బీజేపీ తన ఆలోచనలు కూడా పునరాలోచనలో పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి అప్డేట్ అవడం ఏమాత్రం కూడా బీజేపీకి ఇష్టం లేని పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ కాంగ్రెస్ని అరికట్టాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ కలిసి పోటీ చేయాలని చెప్పి బీజేపీ పెద్దలు ఒక సూచన చేసినట్టు కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ టీడీపీతో వెళ్లాలని చెప్పి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి పొత్తులకు సంబంధించి ఎప్పటికి కూడా క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మరొకవైపు రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనలో చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అనధికారికంగా ఇప్పటికే బీజేపీకి సంబంధించి వారు వస్తారా లేదా అనే అంశాన్ని కూడా టీడీపీ జనసేన ఏమాత్రం కూడా సీరియస్గా తీసుకోకుండా తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంది. జనసేనకు సంబంధించి దాదాపుగా 25 మంది అభ్యర్థులకు సంబంధించి అధికారికంగా సమాచారం ఇవ్వకపోయినా అనధికారికంగా గ్రౌండ్ వర్క్ చేసుకోమని చెప్పి వారికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల జిల్లా ఆ నియోజకవర్గాల పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని పనులు కూడా చేసుకుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపుగా 120 మంది అభ్యర్థులకు సంబంధించి చంద్రబాబు ఇప్పటికే స్పష్టించారు. రా కదలరా సభతో వెళ్ళిన చంద్రబాబు ఆ జిల్లాలకు సంబంధించిన నేతలకే ఎక్కడైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయో సిట్టింగ్ శాసనసభ్యులు అలాగే సీనియర్ నేతలు నియోజకవర్గంలో గెలుస్తామని చంద్రబాబు సర్వేలో వచ్చిన జాబితాను బేరేజ్ వేసుకొని ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పర్యటనకు వెళ్ళినప్పుడు చంద్రబాబు మీరు పనిచేసుకోండి అని చెప్పి వారికి సూచనలు సలహాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా బీజేపీ వస్తుందా లేదా అనే ఉత్కంఠ అయితే మాత్రం కొన్ని రోజులుగా సంజత కొనసాగుతోంది. మరొక వైపు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కూడా ఇటు జగన్ అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ కోరారు. కానీ ఈ ముగ్గురికి కూడా కేంద్రం నుంచి ఎటువంటి అపాయింట్మెంట్ కూడా ఖరారు కాని పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ విధంగా వెళ్ళాలనే దానికి సంబంధించి
జనసేన టీడీపీ కొంత అయోమయంలో పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. నాయకులు మాత్రం బీజేపీ వచ్చినా లేకపోయినా జనసేన టీడీపీ కలిసి ఎన్నికల్లోకి వెళ్తామని చెప్పి ఇప్పటికే ఇరు పార్టీలు స్పష్టమైన ప్రకటన కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇరు పార్టీలకు సంబంధించి రానున్న వారం 10 రోజుల్లోనే జాబితా ప్రకటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10వ తేదీలోపు బీజేపీ నుంచి సానుకూల స్పందన వస్తే సరాసరి, లేకపోతే కనుక 12 కానీ 14 కానీ టీడీపీ జనసేన ఉమ్మడి కూటమిని ప్రకటించాలని చెప్పి ఆ పార్టీ అయితే ఒక నిర్ణయం తీసుకోవడం తెలుస్తా ఉంది. దానికి అనుగుణంగానే ఇటీవల జరిగిన సమీక్షలు కానీ సమావేశాలు కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అనే అంశంలో కానీ చాలా అంశాలకు సంబంధించి కూడా స్పష్టమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో రానున్న రోజుల్లో ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయాలి, వైఎస్ఆర్సీపీ గద్దె దించడం కోసం ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దాన్ని బేరేజ్ వేసుకునే ఇరు పార్టీలు రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ఒకవైపు బీజేపీ కాంగ్రెస్కు సంబంధించి మద్దతు ఇవ్వకూడదని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎదగకూడదని కోరుకుంటున్నప్పటికీ ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి సహకరిస్తుందని చెప్పి కూడా జనసేన నేతలు భావిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే జనసేనకి సంబంధించి బీజేపీతో వెళ్ళటానికి కూడా కొంత ఇష్టం లేని పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఇటు టీడీపీ జనసేన కలిసి వెళ్లే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. చెప్పండి. ప్రస్తుతం ఈ రెండు ఏదైతే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి, ఈ రెండింటి మధ్య ప్రస్తుతం అయితే విభేదాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో మరి టీడీపీ కాంగ్రెస్ మద్దతును కూడగొట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కోసం టీడీపీ జనసేన ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటు దాదాపుగా స్పష్టత వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ మనం అనుకుంటున్నట్లు కనుక భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్పై ఒత్తిడి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేసే అంశాన్ని కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకునే అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పరిశీలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా అనేక సందర్భాల్లో సిపిఐ సిపిఎం తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లోకి వెళ్దామని చెప్పి చంద్రబాబుకి అనేక రకమైన సూచనలు సలహాలు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరొక వైపు బీజేపీకి సంబంధించి కావాలనే జాప్యం చేస్తూ ఉంది. ఇండైరెక్ట్గా వైసీపీకి లబ్ధి చేకూర్చే విధంగానే సీట్ల విషయంలో పొత్తుల విషయంలో తేల్చకుండా జాప్యం చేస్తుందని చెప్పి టీడీపీ జనసేన నేతలైతే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో జనసేనలో చేరుతున్న నేతలైనా సరే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే తమ విజయావకాశాలు ఉంటాయనే ఆలోచనతోనే ఎక్కువ మంది జనసేనలో చేరుతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా జనసేన అయితే సింగిల్గా పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దాదాపుగా మనకు అందున్న సమాచారం ప్రకారం టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి. ఒకవేళ భాజపా కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తే మాత్రం అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవడం కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ టీడీపీకి మద్దతు పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే అంతిమంగా చంద్రబాబు లక్ష్యం అయితే జగన్ని గద్దె దింపడం, అలాగే బీజేపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎదగకుండా ఉంటుంది. సో ఈ రెండు అంశాలు బేరేజ్ వేసుకొని రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఏ క్షణాన ఏమి జరుగునో తెలియని అయోమయం అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. శివ, అలాగే ఇప్పటి వరకు టీడీపీ జనసేన అలాగే వైసీపీ మరోపక్క స్తబ్దుగా ఉన్న బీజేపీ ఇలా మూడు పార్టీలు మాత్రమే ఉండేది ఏపీలో. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అవతరించింది. అక్కడ వైఎస్ షర్మిల రాకతో మరి ఈ పార్టీతో ఓటు శాతం అనేది అధిక సంఖ్యలో చీలిపోయే అవకాశం ఉంది. మరి దీనిపై ఎలా వెళ్లే అవకాశం ఉంది పార్టీలు? అంటే ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ రాక వల్ల తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ పెద్దగా లాభ నష్టాలు చేకూరే అవకాశాలు అయితే ఏమాత్రం కూడా కనిపించట్లేదు. కానీ వైఎస్ఆర్సీపీకి మాత్రం ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, నేతలు, ఓటర్లు, కార్యకర్తలు, అభిమానులు వీరంతా కూడా దాదాపుగా 80% పైగా కూడా వైఎస్ఆర్సీపీకి డైవర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్గా మారింది తప్ప ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ రోజు కూడా గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో పటిష్టమైన క్యాడర్ మాత్రం లేదు. సో అధికారం వచ్చింది కాబట్టి నాయకులు తయారవుతున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో జెండా మోసే కార్యకర్తలు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి కొంత తక్కువగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో దానిలో వ్యూహంగా భాగంగానే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఎంట్రీ అయింది. దానికి అనుగుణంగానే ఆమె సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, రచ్చబండలు, జిల్లా పర్యటనలు వరుసగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో తెలుగుదేశం పార్టీ కూడా ఆల్టర్నేట్గా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు వైసీపీకి నుంచి వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమికి పడతా ఉంది. అలాగే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారో ఆ ఓటు బ్యాంకు కొంత షర్మిల చీలుస్తుంది. కాబట్టి ఆల్టర్నేట్గా తెలుగుదేశం జనసేన విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనేది టీడీపీ భావిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే రాజకీయ వ్యూహాలు అయితే టీడీపీ అమలు చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.